వెల్కమ్ టు గెట్ తెలుగు ఎంఈ. ఈరోజు చాప్టర్ 7 వచ్చేసరికి కాలమ్స్. చాప్టర్ 1 to 6 దాకా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్లో చూసుకుంటే అన్నీ లైన్ వైజ్గా వస్తాయి అన్నమాట. ఓకే, దెన్ ఇంకేంటంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసుకోండి. ఇంకా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకో. ఈరోజు చాప్టర్ వచ్చేసరికి కాలమ్స్. ఓకే, ఫస్ట్ కాలం అంటే ఏంటో చూద్దాం. కాలం ఆర్ ద స్ట్రక్చరల్ నంబర్స్ డిజైన్ టు సపోర్ట్ యాక్సియల్ కంప్రెషన్ లోడ్స్. కాలమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇల్లు కడుతున్నప్పుడు బీమ్స్ ఉంటాయి కదా, ఆ బీమ్స్నే కాలమ్స్ అంటాం అనమాట. మనకి ఎప్పుడైనా మీరు ఇక్కడ ఎక్కడైనా చూసినా మన బిల్డింగ్స్ కానీ ఏవైనా హౌసెస్ కానీ ఎక్కడైనా మీరు చూసే కాలమ్స్ అంటారు అనమాట. దాన్ని పిల్లర్స్ని కాలమ్స్ అంటాం. ఆ కాలమ్స్ ఎంత లోడ్ వరకు రెసిస్ట్ చేయగలవు అంటే, ఇప్పుడు మనం స్లాబ్ వేస్తాం దాని మీద. ఈ స్లాబ్ వేసేది ఈ లోడ్ అనేది వాటికి ఎంత కంప్రెస్డ్ లోడ్ వరకు అవి నిలబడగలవు. ఎంత కంప్రెస్డ్ లోడ్ వరకు అవి నిలబడగలవు అని చెప్పేసి ఈ చాప్టర్ గురించి అనమాట. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఈ కాలమ్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి: షార్ట్ కాలము, లాంగ్ కాలమ్. షార్ట్ కాలము ఎప్పుడైనా కంప్రెస్డ్ లోడ్ పడితే క్రషింగ్ అయిపోతుంది. అంటే నీకు బేట్లు వేసి క్రాక్స్ అంటారు చూసారా, అలాగే అయిపోతుంది షార్ట్ కాలమ్స్కి అయితే. లాంగ్ కాలమ్స్కి అయితే బక్లింగ్, అంటే ఇప్పుడు మనకి పిల్లర్ ఇది అనుకుంటే ఇలాగైనా వెళ్ళిపోద్ది. లేకపోతే ఇంకా నీటి చెప్పాలంటే ఇదే కాలం అనుకుంటే ఇలాగ అయిపోద్ది అనమాట. చూసారా, ఇలా కూడా చాలా వరకు అవుతూ ఉంటాయి. ఇది షార్ట్ కాలమ్ అండ్ లాంగ్ కాలమ్. ఓకే, టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియమ్స్. ఇప్పుడు ఒక కర్వ్డ్ సర్ఫేస్ మీద మనం ఒక బాల్ తీసుకొని ఈ ప్లేస్ నుంచి వదిలాం అనుకోండి, ఇలా ఈ పొజిషన్కి వచ్చేసి అలా ఊగి ఇప్పుడు న్యూట్రల్ పొజిషన్లోకి వస్తుంది, అది స్టేబుల్గా ఉండిపోతుంది అనమాట. ఈ పొజిషన్లో నుంచి వదిలినా సేమ్ అలాగ అటు ఇటు తిరిగి మళ్ళీ ఈ సెంటర్ పొజిషన్లోకి వచ్చేసి ఆగిపోద్ది. దాన్ని స్టేబుల్ ఆ స్టడీ కండిషన్ అంటాం, స్టడీ ఈక్విలిబ్రియం. న్యూట్రల్ ఈక్విలిబ్రియం ఏంటంటే, ఇప్పుడు మనం ఇలాగ ఇటు నుంచి ఫోర్స్ అప్లై చేసాం, కొంత దూరం వరకు వెళ్ళి అది అక్కడ ఆగిపోతుంది అనమాట. అంటే దాని తర్వాత దానికి ముందుకెళ్ళే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉండదు. అక్కడ ఈ పొజిషన్ చేంజ్ అయిపోయింది. ఇది ఏ పొజిషన్ నుంచి వదిలినా అదే సేమ్ పొజిషన్కి వస్తుంది. ఈ పొజిషన్ కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. అది న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంట. అన్స్టడీ ఆర్ అన్స్టేబుల్. ఇప్పుడు ఈ రివర్స్ కర్వ్డ్ సర్ఫేస్ మీద మనం ఇటు నుంచి పుష్ చేసినా ఒకసారి కిందకి వెళ్తే మరి ఇంకా రాదు. యాక్సలరేషన్ కూడా అది ఇంకా ఈ పొజిషన్లో ఆగదు, ఈ పొజిషన్లో కూడా ఆగదు, ఏ పొజిషన్లో కూడా ఆగదు. ఓన్లీ ఈ పొజిషన్లో ఉంటుంది. చిన్న ఫోర్స్ అప్లై చేసినా అటు ఇటు పడిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు కాలమ్స్ ఎంతవరకు బక్లింగ్ అవుతాయి, ఏ టైప్లోని మనకి డిఫ్లెక్షన్స్ అనేవి చూపిస్తుంది అని చెప్పేసి ఇది. ఇప్పుడు ఫోర్స్ ఇలా పడింది, మనకి ఫోర్స్ అనేది ఇలాగ పడింది అనమాట. ఇలా పడినప్పుడు మనకి ఇలా ఫోర్స్ పడితే మనకి చెప్పాను కదా, లాంగ్ కాలమ్స్కి ఏటవుద్ది, బక్లింగ్ ఆర్ డిఫ్లెక్షన్ అవుద్ది. ఇలా బక్లింగ్ అయినప్పుడు ఈ డిస్టెన్స్లోని బక్లింగ్ అదే మనకి కాలం అనేది సైడ్కి వంగింది. మనం ఏంటనుకుంటాం అంటే ఈ కాలమ్స్ని రిజిడ్ కాంపోనెంట్ అనుకుంటాం అనమాట. రిజిడ్ కాంపోనెంట్ అంటే మనకి డిఫార్మేషన్ ఎక్కువగా ఉండదు. డిఫార్మేషన్ ఎంత అయినా స్ట్రెంత్ మాత్రం ఒకేలా ఉంటుంది. డిఫార్మేషన్ ఎక్కువ ఎంత అయినా స్ట్రెంత్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్కి ఇలా వంగింది, మనకి ఇది ఎంత క్యారీ అవుతుందని, లోడ్ అనేది క్యారీ అవుతుందని మనకు తెలియాలి. అది తెలియాలని చెప్పేసి మనం ఒక స్ప్రింగ్ అటాచ్ చేసాం, ఒక సైడ్ కాలం ఫిక్స్ చేసి
స్ప్రింగ్ అటాచ్ చేసి దానికి కే స్టిఫ్నెస్ ఉందనుకోండి, ఒక లోడ్ యాక్ట్ అయిన తర్వాత పి లెంత్ తోటి ఒక లెంత్, ఓకే. దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ కింద తీసుకుంటే మనకి ఈ కే స్టిఫ్నెస్ తోటి చూసుకుంటే ఇది ఈ డైరెక్షన్లో నుంచి మనకి లాగుతుంది. చూడండి, ఈ డైరెక్షన్లో మనకి లాగుతుంది అంటే సేమ్ ఫోర్స్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఇక్కడ పెట్టింది కే ఇంటూ ఎక్స్, స్ప్రింగ్ యొక్క ఫోర్స్ అనమాట. కే ఇంటూ ఎక్స్ అంటే స్ప్రింగ్ ఫోర్స్. ఇది లోడ్ మనకి ఎక్స్ డిస్టెన్స్లో మూవ్ అయింది. ఇది కొంచెం డిఫ్లెక్ట్ అయిన తర్వాత, ఇలా డిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎక్స్ డిస్టెన్స్లో మూవ్ అయింది. కింద మనకి రియాక్షన్ హారిజంటల్ అండ్ వెర్టికల్. ఇప్పుడు ఏంటంటే పిఎక్స్, పి ఇంటూ ఎక్స్ బెండింగ్ మూమెంట్ అనమాట. ఈ పి ఇంటూ ఎక్స్ అనేది మూమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ కే ఇంటూ ఎక్స్ ఇంటూ ఎల్. ఇది ఎల్ లెంత్ అనమాట. ఓకే, ఈ కే ఇంటూ ఎక్స్ ఎల్ తోటి ఈ పి అనే పిఎక్స్ గ్రేటర్ దాన్ కేఎక్స్ ఇంటూ ఎల్ అయితే దాన్ని స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. అదే పిఎక్స్ అనేది లెస్ దెన్ కేఎక్స్ ఇంటూ ఎల్ అయితే అన్స్టేబుల్ ఉంటాం. ఇప్పుడు పిఎక్స్ ఈక్వల్స్ టు కేఎక్స్ ఇంటూ ఎల్ అయితే క్రిటికల్ ఉంటాం. క్రిటికల్ ఇప్పుడు ప్రీ క్రిటికల్ లోడ్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. పీసీఆర్, లోడ్ ఆఫ్ పీసీఆర్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎల్. అంటే అక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత పి లోడ్ ఎంత పడితే స్టిఫ్నెస్ ఇంటూ లెంత్. ఈ పీసీఆర్ గురించి తెలుసుకో. క్రిటికల్ లోడ్, పీసీఆర్ అంటే క్రిటికల్ లోడ్ ఆఫ్ బక్లింగ్. మనకి ఎంత లోడ్ వేస్తే బక్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దానికి తక్కువ వరకు మన లోడ్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఎంత లోడ్ వేస్తే ఇప్పుడు లాంగ్ కాలమ్స్ ఎంత లోడ్ వేస్తే అది క్రిటికల్, అంటే ఎంత లోడ్ వేస్తే అది బక్లింగ్కి అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ బక్లింగ్ అయ్యే ఛాన్సెస్ కాకుండా బక్లింగ్ అంత లోడ్ ముందు వరకు మనం వేసుకోవచ్చు అనమాట. అది దాని తర్వాత యోలర్స్ థియరీ ఆఫ్ బక్లింగ్. యోలర్స్ అనే అతను బక్లింగ్ గురించి థియరీ చెప్పాడు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఇది స్లైడింగ్ లింక్ తోటి మనకు ఒక కాలం, ఇది కాలం ఇక్కడ నుంచి మనకి లోడ్ ఫోర్స్ అనేది యాక్ట్ అయితే ఇలాగ డౌన్కి వస్తుంది. అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం ఇలా ఈ టూ సైడ్స్ రెస్ట్రిక్ట్ చేసేసి ఇలా లోడ్ వేస్తే ఈసారి ఇలాగైనప్పుడు అంటే ఇలా వంపు వస్తుంది. చెప్పిన విధంగా బక్లింగ్ అంటే ఏంటి, ఇలా వంపు వస్తుంది. ఆ వంపు వచ్చినప్పుడు వై అనే డిస్టెన్స్ ఎక్స్ అనే డిస్టెన్స్కి డిక్రీజ్ అయ్యి వై అనే డిస్టెన్స్ దగ్గర డిఫ్లెక్షన్ వచ్చింది. దానికి మనకి ఒక ఈక్వేషన్ తీసుకొస్తే ఎమ్ ఈక్వల్స్ టు ఈఐ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. బెండింగ్ మూమెంట్ ఏంటి, పి. ఈ పి ఇంటూ విత్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వై అనమాట. పి ఇంటూ వై ఈక్వల్స్ టు ఈఐ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఈ పీవైని ఈ వైని తీసుకొచ్చేస్తే లాస్ట్కి వచ్చిన ఈక్వేషన్ ప్రీ క్రిటికల్ లోడ్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్. డైరెక్ట్ తీసుకొచ్చాను కాదు, దీనికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. మనకి ఆ స్టెప్స్ అంత యూస్ఫుల్ కాదు, అందుకే సో స్కిప్ చేసి ఇక్కడ పై తీసుకొస్తాం. పీసీఆర్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్. ఈ ఫార్ములా అనేది మెయిన్. పీసీఆర్ ఈక్వల్స్ టు వెన్ పీసీఆర్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ ఈఐ బై ఎల్ఈ స్క్వేర్. ఈ ఫార్ములా అనేది మనకి మెయిన్ అన్నమాట. పీసీఆర్ అంటే క్రిటికల్ లోడ్, పై స్క్వేర్, ఈఐ అంటే ఫ్రాక్చర్ ఆఫ్ స్టిఫ్నెస్ ఆర్ యంగ్స్ మోడ్యులస్ ఇంటూ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎల్ఈ అంటే ఎఫెక్టివ్ లెంత్ అనమాట. సేమ్ ఇదే ఫార్ములా, పైన కింద ఒకటే ఫార్ములా. ఇక్కడ ఎల్ఈ అంటే ఈ ఫార్ములా ఏంటంటే బోత్ ఎండ్స్ ఆర్ హింజ్డ్ అంటే మనకి ప్రీవియస్ చాప్టర్లో చూసుకుంటే ఇది చెప్పా. ఇప్పుడు ఏదైతే మనకి టూ సైడ్స్లో మాత్రమే మనకి రియాక్షన్ అనేది వస్తుందో అదే హింజ్డ్ అనమాట. అంటే ఈ పొయ్యి ఇలా ఉంటుంది అనమాట హింజ్డ్ అంటే. ఓకే, ఈ హింజ్డ్ బోత్ సైడ్ హింజ్డ్ అయ్యి ఉంటే దానికి పై ఎల్ఈ అనేది ఎల్ అవుతుంది. చూసుకోండి,
ఈ ఎల్ఈ అనేది ఎఫెక్టివ్ లెంత్ ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు బోత్ ఎండ్స్ హింజ్డ్ అయితే ఎల్ఈ అనేది ఎల్ అవుతుంది. ఈ బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ అయితే L/2 అవుతుంది. అయితే వన్ ఎండ్ ఫిక్స్డ్, వన్ అదర్ ఎండ్ ఫ్రీ అయితే ఇప్పుడు ఒక ఎండ్ ఫిక్స్డ్ అయ్యింది, ఇంకో ఎండ్ ఇలా ఫ్రీగా వదిలేసాం అనమాట. అలాగైతే 2L అవుతుంది. అదే వన్ ఎండ్ ఫిక్స్డ్, అదర్ ఎండ్ హింజ్డ్. వన్ ఎండ్ ఫిక్స్ అయ్యి ఇంకో ఎండ్ అనేది ఇలా హింజ్ చేస్తే దానికి L/√2. మనకి ఈజీ గుర్తుంచుకోవడానికి ఏంటంటే హింజ్ అయింది అనుకోండి, బోత్ సైడ్ హింజ్ అయితే ఎల్ఎస్, బోత్ సైడ్ ఫిక్స్డ్ అయితే L/2 అంటే దీనికి హాఫ్ లెక్క. హింజ్డ్ అంటే దాని యొక్క ఫ్రీ లెంత్ని, వన్ అండ్ ఫిక్స్డ్, అదర్ అండ్ ఫ్రీ. దీనికి 2L ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనకి ఫ్రీ అయిపోయింది కాబట్టి ఫ్రీగా ఎంత మూవ్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి దీనికి 2L వస్తుంది అన్నమాట. దాని తర్వాత వన్ అండ్ ఫిక్స్డ్, అదర్ అండ్ హింజ్డ్, L/√2. ఇప్పుడు కాలం ఉంది కదా, ఆ కాలంలో నుంచి ఒక చిన్న పార్ట్ తీసుకొని దాని మీద లోడ్ యాక్ట్ అయినప్పుడు ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్లో లోడ్ అనేది ఎంత అని చూసుకో. పీసీఆర్ క్రిటికల్ లోడ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ π² EI IX మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ ఎక్స్ డైరెక్షన్ బై LE². IX అంటే BH³/12, IY అయితే HB³/12. ఓకే, ఈ ఎక్స్ డైరెక్షన్లో π² EI IX బై LE². ఇది వై డైరెక్షన్లోకి వచ్చేసరికి క్రిటికల్ లోడ్ ఇన్ వై డైరెక్షన్ π² EI IY మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ Y బై LE². ఓకే, ఈ ఫార్ములాస్ పెద్దగా ఉపయోగపడదు, గుర్తించుకుని రావాలి. నెక్స్ట్, మ్యాక్సిమం అప్లికేబుల్ లోడ్. మ్యాక్సిమం క్రిటికల్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ PCR అండ్ PCR బై PCR X అంటే PCR Y. మ్యాక్సిమం అప్లికేబుల్ లోడ్ ఏంటంటే ఈ రెండిట్లో ఏది తక్కువ వస్తే అది మ్యాక్సిమం అప్లికేబుల్ లోడ్ అనమాట. ఎందుకంటే ఈ రెండిట్లో తక్కువ వచ్చేది యాక్ట్ అయినా అది క్రిటికల్ లోడ్ బక్లింగ్ అయిపోద్ది అనమాట. ఈ రెండిట్లో ఏది తక్కువ వచ్చిందో అదే దాన్ని అక్కడి నుంచే మనకి బక్లింగ్ స్టార్ట్ అయిపోద్ది. సో ఇంక మ్యాక్సిమంకి అయితే మొత్తం స్టేజ్లో ఉండిపోద్ది ఇంక బక్లింగ్ అయితే. సో ఈ రెండిట్లో నుంచి ఈ ఎక్స్ వై డైరెక్షన్లో ఏది తక్కువ వస్తే అది మనకి మ్యాక్సిమం అప్లికేబుల్ లోడ్ అవుతుంది. సో దానికి PCR ఈక్వల్స్ టు π² EI I minimum బై LE². ఓకే, నెక్స్ట్, లిమిటేషన్ ఆఫ్ యూలర్స్ థియరీ ఆఫ్ బక్లింగ్. యూలర్స్ థియరీ ఈజ్ అప్లికేబుల్ if PCR ఈజ్ లెస్ దాన్ PC. మనకి చూసుకుంటే ఫస్ట్ లాంగ్ కాలం అండ్ షార్ట్ కాలం అని చెప్తాను కదా. మనకి లాంగ్ కాలం దగ్గరే మనకి యూలర్స్ థియరీ అనేది పనిచేస్తుంది. లాంగ్ కాలం ఏదైతే లాంగ్ కాలం ఉందో అక్కడే యూలర్స్ థియరీ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే మనకి షార్ట్ కాలం, మనకి లాంగ్ కాలం దగ్గర లోడ్ క్రిటికల్ లోడ్ పడితే బక్లింగ్ అవుతుంది. అదే షార్ట్ కాలం దగ్గర క్రిటికల్ లోడ్ పడితే క్రషింగ్ అవుతుంది అన్నమాట. తెలుస్తుందా? క్రషింగ్ అవుతుంది. ఇదే చెప్తున్నాడు. యూలర్స్ థియరీ ఈజ్ అప్లికేబుల్ ఇఫ్ PCR ఈజ్ లెస్ దాన్ PC. మనకి ఈ ప్లేస్లో ఈ లాంగ్ కాలం కూడా క్రషింగ్ అవుతుంది, బక్లింగ్ తర్వాత క్రషింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు PCR ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు PC. PC అంటే ఏంటి? క్రషింగ్ లోడ్. ఎప్పుడైతే క్రిటికల్ లోడ్ అనేది క్రషింగ్ లోడ్ కంటే తక్కువ ఉంటుందో అక్కడ మాత్రమే ఇది అప్లికేబుల్ యూలర్స్ థియరీ ఆఫ్ బక్లింగ్ అంటే π² EI. ఓకే, π² EI బై LE² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్రషింగ్ లోడ్ ఏంటి? σc ఇది స్ట్రెస్ ఇంటూ ఏరియా. స్ట్రెస్ అంటే ఏంటి? క్రషింగ్ స్ట్రెస్, లోడ్ బై ఏరియా. మనకి లోడ్ ఉంది కాబట్టి ఏరియా అటు సైడ్ తీసుకెళ్తే స్ట్రెస్ ఇంటూ ఏరియా. π² EI ఇంటూ AK². మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ చూసుకుంటే √I/m/I/A.
ఇంతే. ఓకే. ఈ కే అనేది అటు సైడ్ రూట్ ఓవర్ ఇటు సైడ్ తీసుకొస్తే కే స్క్వేర్ అవుద్ది. ఈ ఏకే స్క్వేర్. ఓకే. పై స్క్వేర్ ఈఐ ఇంటూ ఏకే స్క్వేర్ బై ఎల్ఈ స్క్వేర్ సిగ్మా సి ఇంటూ ఏరియా. దెన్ ఏరియా ఇక్కడ తీసుకొచ్చేస్తే అంటే ఏరియా ఈ ప్లేస్లో తీసుకొచ్చి ఎల్ఈ స్క్వేర్ సిగ్మా. ఓకే. ఏరియా క్యాన్సిల్ అయిపోయింది. దెన్ సిగ్మా సి అనేది ఇక్కడ తీసుకొచ్చి ఎల్ఈ స్క్వేర్ అక్కడ తీసుకెళ్తే పై స్క్వేర్ ఈఐ బై సిగ్మా సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ఈ బై కే. ఈ ఎల్ఈ బై కే ఎప్పుడైతే ఈ దీనికంటే ఇది తక్కువ ఎల్ఈ ఎఫెక్టివ్ లెంత్ బై కే కన్నా ఇది తక్కువ ఉంటుందో అప్పుడే మనం ఈ యూలర్స్ థియరీ అనేది పనిచేస్తుంది మనకి ఈ లాంగ్ కాలమ్స్కి. ఓకే. ఈ ఎల్ఈ బై కేని స్లెండర్నెస్ రేషియో అంటాం అన్నమాట. దాన్ని ల్యాండాతో డినోట్ చేస్తాం. ల్యాండా ఈక్వల్స్ టు ఎల్ఈ బై కే. ఇది కూడా ఇంపార్టెంట్ మన కాలమ్స్ నుంచి. కాలమ్స్ 2 మెయిన్ ఫార్ములాస్ పై స్క్వేర్ ఈఐ బై ఎల్ఈ స్క్వేర్ అండ్ ల్యాండా ఈక్వల్స్ టు ఎల్ఈ బై కే స్లెండర్నెస్ రేషియో అంటున్నాము. ఈ రెండు మనకు మెయిన్ ఇంపార్టెంట్ మనకి కాలమ్స్ నుంచి. అండ్ ఇది కూడా అడుగుతారు అనమాట. ఇవి కూడా మనకి ఎంసీక్యూస్లోని ఎఫెక్టివ్ లెంత్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు మనకి. బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్ అయితే ఎఫెక్టివ్ లెంత్ ఎంత అని చెప్పేసి ఎల్ఈ బై 2 అని ఆప్షన్స్ ఇస్తాడు. అవి చేసేది అది ల్యాండా. ఇప్పుడు ఎల్ఈ బై కే అనేది ల్యాండా కదా. ల్యాండా ఈజ్ గ్రేటర్ దెన్ పై స్క్వేర్ ఈ రూట్ ఓవర్ ఈ బై సిగ్మా సి అయితే ఈ గ్రేటర్ దాన్ అయితే లాంగ్ కాలం అవుతుంది. అప్పుడే మనకి యూలర్స్ థియరీ బక్లింగ్ అనేది యూస్ చేసుకోవచ్చు. అదే ఈ ఎల్ఈ బై కే అనేది లెస్ దాన్ అయితే షార్ట్ కాలం అయిపోద్ది. అక్కడ మనం యూస్ చేయలేం. క్రషింగ్ లోడ్ మాత్రం యాక్ట్ అవుతుంది. ఇక్కడతోటి కాలమ్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఎప్పుడు చెప్పేది మనకి చాప్టర్ పూర్తయితే సరిపోదు, వీటి మీద సమ్స్ కూడా చేయాలి. మార్గదర్శన్ ఎంసీక్యూ ప్రాక్టీస్ అని గూగుల్ చేస్తే వస్తాయి. దాంట్లోని సమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. లేకపోతే ఏ గేట్ వాళ్ళ ఛానల్లో కూడా ఉంటాయి సమ్స్. అభ్యాస్ అనేసి ఉంటాయి చూడండి, అభ్యాస్ ప్రోగ్రామ్ అనేసి గేట్ వాళ్ళ ఛానల్స్ అవి కూడా చేసుకోండి. పనికి వస్తే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నా మీకు దాంట్లో కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు చెప్పాక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి లైక్ చేసుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.